ఈరోజు నేను ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఈ ఆలయం గురించిన విశేషాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ ఆలయానికి మేము మొత్తం 3 సార్లు వెళ్ళాము. ఒకసారి భస్మహారతి దర్శనం చేసుకున్నాము, 2 సార్లు మామూలుగా దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంటుంది ఈ ఆలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో, ఉజ్జయిని పట్టణంలో ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఆలయం అనేది ఉంది. దీనికి ఎలా వెళ్ళాలి అంటే, మనం ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వీకెండ్స్లో, వారాంతాల్లో ఉజ్జయినికి చేరుకోవడానికి ట్రైన్స్ అనేవి ఉన్నాయి. అవి మనకి టికెట్ రిజర్వేషన్ దొరకని పక్షంలో ఇండోర్ కానీ భోపాల్ కానీ ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో కానీ క్యాబ్లో కానీ వెళ్ళచ్చు ఉజ్జయినికి. ఇక విమాన మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇండోర్లోని దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో కానీ క్యాబ్లో కానీ 55 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఉజ్జయిని వస్తుంది. ఈ మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిని ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోపాల్ నుంచి 192 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అద్భుతమైన ఆలయం. ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. భస్మాభిషేకం అనేది 2 రకాలుగా జరుగుతుంది ఇక్కడ. ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో, లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తర్వాత వారి నుంచి వచ్చిన భస్మంతో ఈ అభిషేకం అనేది చేస్తారు, భస్మాభిషేకం. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమద గణాలలో కలిసిపోతాడని శివుడు వరం ఇచ్చాడని చెప్తూ ఉంటారు. ఈ భస్మహారతిని దర్శించి ఆ చితాభస్మాన్ని నుదుటన ధరించడం వలన సకల పాపాలు తొలగిపోతాయనేది ప్రతీక. ఇక ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం చాలా పెద్దది. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 అని 2 గేట్స్ ఉంటాయి. చాలా పొడవుగా మార్గమంతా కూడా ఎన్నో చిత్రకళా శిల్పాలు, చక్కటి ఆకృతులు, దేవతా ప్రతిమలు ఎన్నెన్నో అందంగా అమర్చబడి ఉన్నాయి. ఇది శివలింగం లాగా చేసిన ఆకృతి. మొత్తం కట్టడం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది ఎంట్రన్స్లో ఉండే వినాయకుడి విగ్రహం అన్నమాట. ఇలా చుట్టూ పూల మొక్కలు అన్నీ ఉండి వినాయకుడిది విగ్రహం ఇక్కడ ఉంటుంది బయట. అలాగే ఇంకా పార్వతీదేవి వినాయకుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా, ఇంకా శివుడు రకరకాల భంగిమల్లో నాట్యం చేస్తూ, ఇంకా ఎన్నెన్నో రకాల భంగిమల్లో ఉన్న ప్రతిమలు, శిల్పాలు ఎన్నో ఉంటాయి. అలాగే ఇది త్రిశూలం. ఇక్కడ తటాకము, చెరువు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే క్షిప్రా నది ఉంటుంది, కోనేరు, ఎన్నెన్నో. ఇక్కడ శివుడిది నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది. ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా ఎన్నో అందమైన రమణీయమైన దృశ్యాలు మనకి ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కనిపిస్తాయి. ప్రతిదీ కూడా చూడవలసిన విశేషమే అనిపిస్తుంది. చాలా అద్భుతంగా, చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాన్ని ఎంతో సుందరంగా, రమణీయంగా డెవలప్ చేశారు. 200 రూపీస్ టికెట్ ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇక భస్మహారతి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ తీసుకుని, అంటే ఆన్లైన్లో ముందుగానే స్లాట్ని రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
లేదు అంటే అప్పటికప్పుడు వెళ్ళి కూడా నార్మల్గా నైట్ టైం వెళ్ళి దర్శనం టికెట్ 200 రూపీస్ది తీసుకుని లోపలికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ రష్ అవుతుంది. ఒక్కొక్కసారి క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఆపేయడం కూడా జరుగుతుంది. అందుకని అలా కాకుండా ముందుగానే భస్మహారతికి టికెట్స్ని రిజర్వ్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఉండడానికి కూడా ఉజ్జయినిలో చక్కటి హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బస చేయాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఇలాంటి మంచి విశేషాల కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.